M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన. మాజీ బీజేపీ పట్టణ అధ్యక్షులు బాలాజీ సూత్రవి. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో చలో అభియాన్, బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు బాలాజీ సూత్రవి 156 బూత్లో పర్యటించారు. కాలనీలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. ప్రజలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు అవగాహన కల్పించారు. బీజేపీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ శ్యామరావు పటేల్ను కలిశారు. వారి ఆరోగ్య బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేసి అభివృద్ధికి నాంది పలికారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి ఆదేశాలనుసారము గాంవ్ చలో బస్తీ చలో అభియాన్లో భాగంగా నిర్మల్ జిల్లా మైసా పట్టణంలోని బూత్ నంబర్ 156లో భారతీయ జనతా పార్టీ భీష్మ పితామహుల వంటి మాజీ కౌన్సిలర్ మన పటేల్ గారికి కలిసి ఇక్కడ వాళ్లకు బాగోగులు తెలుసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కోసము తన మొత్తం జీవితాన్ని అర్పితం చేసి ఇక్కడ మనందరికీ అందుబాటులో ఉండి మనకు అందరికీ ఆదర్శంగా నిలిచిన కాకా శ్యామరావు పటేల్ కాకా గారికి మేము వందనం చేస్తున్నాము. ఇలాగే ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీకి దేశం కోసం, ధర్మం కోసం సేవ చేయాలని విన్నపము. బీజేపీ యొక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలన్న ఉద్దేశంతో మరియు భారతీయ జనతా పార్టీ అబ్కీ బార్ 400 పార్, అబ్కీ బార్ 400 పార్ సీట్లు సాధించి నరేంద్ర మోదీ గారికి మన ఆదిలాబాద్ నియోజక ఏదైతే ఎంపీ స్థానాన్ని గెలిపించి కానుకగా ఇద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారి ఆదేశాలనుసారం భారతదేశంలోని ప్రతి ఒక్క బూత్ గాంవ్ చలో బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని బూత్ నంబర్ 156లో ఇక్కడ కుమార్ గల్లీ, మార్వాడి గల్లీ ఈ ఏరియాలో ప్రభారీగా బాలాజీ సూత్రవేగా ఇక్కడ రావడం జరిగింది. బూత్ అధ్యక్షులు రామ్ పటేల్ మరియు కమిటీ సభ్యులందరితో కలిసి ఇక్కడ ఉన్న సమస్యలపైన మరియు మనము ఒకటే ఆశయంతో అబ్కీ బార్ 400 పార్ నరేంద్ర మోదీ గారికి మనము గెలిపించి 400 సీట్లకు పైగా బహుమతిగా ఇవ్వాలని ఆ ఉద్దేశంతో ఇక్కడ ఏదైతే బస్తీలలో నెలకొన్న సమస్యలు మరియు మన నరేంద్ర మోదీ గారు సంక్షేమ పథకాలు ఏదైతే గత 10 సంవత్సరాల నుండి మనకు అందుబాటులో ఇస్తున్నారో వాటి గురించి అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరికి పెన్షన్లో కూడా మనకు కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి స్వచ్ఛ భారత్లో కూడా మనకు ఏదైతే కేంద్రం నుంచి వచ్చే నిధులతోటే మనకు మరుగుదొడ్లు నిర్మించుకున్నాము. అన్నిటికంటే ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుండి మన ప్రభు మర్యాద పురుషోత్తం శ్రీరామచంద్రుడు అక్కడ ఒక గుడిసెలో ఉండే ఈరోజు భవ్య మందిర నిర్మాణం చేసి నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్ గారు మన ప్రభు శ్రీరామచంద్రుడికి ఒక ఆవాసం కలిగించారు. అది మన యొక్క అదృష్టము. మన కళ్ళారా చూసాము. తర్వాత ఆర్టికల్ 370 ఏదైతే ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ను వేరే విధంగా దానికి వేరే పాలన అని పెట్టిన ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ కూడా మన
భారతదేశంలోని ఒక భాగమే అని అక్కడ శాంతి భద్రతలు కాపాడుతూ ఇప్పటి వరకు చేసిన ప్రతి ముఖ్యమైన కార్యక్రమం చంద్రయాన్ 2 మరియు ఆదిత్య L1 మంగళయాన్ గమనం రిజర్వేషన్లు కల్పించి ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ అందుబాటులో పెట్టి తర్వాత ఏదైతే షెడ్యూల్ కులాల నినాదంతో అభ్యున్నతి కోసం ఎస్సీల వర్గీకరణ స్వచ్ఛ భారత్ ఇలాంటి డిజిటల్ పేమెంట్లు కోవిడ్ నిర్వహణ యోగాలతో ప్రపంచానికి ప్రేరణ చేసిన భారతదేశం శక్తివంతమైన భారతదేశంగా తీర్చిదిద్దుతున్నారు మన నరేంద్ర మోదీ గారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క ఇవి కార్యక్రమాలు ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, PM కిసాన్, విశ్వకర్మ, గరీబ్ కళ్యాణ్ యోజనలతో పాటు PM ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా ప్రతి ఒక్కరి బీద కుటుంబానికి ఇల్లు లేని వారికి ఇంటిని కూడా మనం కట్టించడం జరుగుతున్నది. ఇలాంటివి చూస్తే G20లో కూడా మనం సత్తాను చాటుకున్నాం. G20లో మన సభ్యత్వం కూడా మొదలైంది. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే శక్తివంతంగా ఎదుగుతున్నదని ప్రతి ఒక్క ప్రపంచ దేశాలు అందరూ ఏదైతే రష్యా కానీ అమెరికా కానీ వాళ్ళందరూ భారతదేశం వైపు చూస్తున్నారంటే మన నరేంద్ర మోదీ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు శక్తివంతమైన ఇప్పటి వరకు మనము ఏదైతే ఈ ఆర్మీ జవాన్లకు కూడా స్వేచ్ఛ లేకుండా ఆ స్వేచ్ఛను ఇచ్చి మరియు గుండు సామాగ్రి కానీ యుద్ధ యొక్క మనకు తుపాకులు తర్వాత యుద్ధ విమానాలు కూడా మనము స్వయంగా భారతదేశం ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా తయారు చేసి ప్రపంచాలకు మనము ఎగుమతి చేస్తున్నామంటే మనం ఎంత శక్తివంతమో ప్రపంచానికి తెలిసిపోయింది. మోదీ సర్కారు ఉచితం ఇవ్వడం వల్ల మనకు ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పటి నుంచి 5 సంవత్సరాలు మనకు రేషన్ బియ్యం ఉచితంగా ఇచ్చారు. ఇప్పటి వరకు చాలాసార్లు చూసాము 2 రూపాయల కిలో, 1 రూపాయి కిలో ఉంటే కానీ ఉచితంగా బియ్యం ఇచ్చి ప్రతి పేద కుటుంబాలకు మనకు ఆదుకున్నారు. 40 లక్షల అన్నదాతలకు PM కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏడాదికి 6,000 రూపాయలు సహాయం చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 29 లక్షల కుటుంబాలకు ఆరోగ్య భరోసా. ప్రతి ఒక్కరికి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యం అందాలి. వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాళ్ళ చేతిలో చిల్లి గవ్వలేనప్పుడు ఆయుష్మాన్ భారత్ ఒక వరం లాంటిది. ఏ హాస్పిటల్కి పోయినా మనకు ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఫ్రీ ఇన్సూరెన్స్గా మనకు అందుబాటులో పెట్టారు. 18,775 లక్షల మంది మహిళలకు ఉజ్వల పథకం కింద 4,500 కిలోమీటర్ల మీద మరియు జాతీయ రహదారులతో మారిన తెలంగాణ రూపురేఖలో మన భారతదేశంలో ఏ హైవేలు చూసినా కానీ భారతదేశంలో ఇప్పుడు బయట ప్రపంచంలోని కంటే మన దేశాల్లో మంచి హైవే రోడ్ల నిర్మాణం తయారు చేసి మనకు అందుబాటులో పెట్టారు. మరియు సమ్మక్క సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం బీబీ నగర్లో ఏర్పాటు చేయడం, పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కూడా ప్రారంభించడం జరిగింది. ఇలాంటివి వేగన్ ఫ్యాక్టరీ, టెక్స్టైల్ పార్కు, హసన్ చర్లపల్లి, LPG పైప్ లైన్ ప్రాజెక్టులతో పాటు మరెన్నో పరిశ్రమలకు ఊతం ఇవ్వడం జరిగింది. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు కూడా భద్రాచలం, అలంపూర్ రామప్ప దేవాలయము ప్రసాద్ స్కీమ్లో అభివృద్ధి చెందడం, PM గరీబ్ కళ్యాణ్తో తీర్చనున్న 80 లక్షల కుటుంబాలకు ఆకలి బాధ తీర్చడం, ముద్ర లోన్లతో స్వయం ఉపాధి సాధికారత సాధించిన 59,061 లక్షల మందికి మనకు ముద్రా లోన్ ద్వారా ప్రతి ఒక్క చిన్న వ్యాపారస్తులకు చేయూతనిచ్చి వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చేయడానికి సహకరించారు. ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారికి మనం ఒకటే ఇప్పుడు కూడా ప్రతిసారి నరేంద్ర మోదీ PM నరేంద్ర మోదీ भारतीय जनता पार्टी गाँव चलो अभियान अभियान अదే బస్తీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు పైసా మాజీ పట్టణ అధ్యక్షులు శ్రీ మనోజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే గల్లీలో మన బూత్ ఇన్ఛార్జ్
మరియు తల్లి పెద్దలందరూ అన్ని కులాల సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర పథకాలు ఏవైతే గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మనకు ఇలాంటి మనకు పథకాలు ఉండడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి మనము వాళ్ళకు తెలియజేయడం జరిగింది. ఇక మన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో 500 ఏళ్ల రామ మందిర స్వప్నం మనకు సాకారం జరిగింది. మన గత 10 రోజుల కిందనే మనం అందరం చూసాము. దాన్ని మనము ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. అలాగే మనకు ఏదైతే మనకు కరోనా టీకాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. దానికి ఒక 56,000 దగ్గర అంటే నార్మల్గా 78,000 అయితే అవుతుంది. అట్లాంటి టీకాలు మనకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నారు మీరందరూ. అలాగే మనకు యూరియా కానీ డిఏపి కానీ దానిపైన సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇలాంటి మనకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మనకు ప్రతి ఇంటికి 12,000 చొప్పున కానీ మనకు బాత్రూమ్లో కట్టివ్వడానికి కేంద్ర పథకం ద్వారా మనకు ఇవ్వడం జరిగింది. లేనటువంటి ఇంకా మనకు నడుస్తున్నారు. ఎవరైనా చేయాలనుకుంటే అట్లాంటి పేరు కూడా మన బూత్ ఇన్ఛార్జ్ గారు తీసుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క ఇంటికి మన పెన్షన్లు కానీ దాంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఇలాంటి ప్రతి ఒక్క జన్ధన్ యోజన కానీ పిఎంఈజీపీ కానీ ఇవన్నీ మనకు కేంద్ర పథకాలే. ఇలాంటివి తెలియదు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు ఏదైతే వాళ్ళు గత ప్రభుత్వం ఇచ్చేసింది. ఇవన్నీ మనకు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కావున ప్రతి ఒక్క మన గల్లీవాసులు ఇలాంటి విషయాలు గమనించి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో శ్రీ నరేంద్ర మోదీ గారి మరొక్కసారి 400 పైన చిలుపు వచ్చేట్టుగా మనవంతు కృషి చేసి ఇక్కడి నుండి మన ఎంపీ అభ్యర్థిని తప్పకుండా గెలిపించుకొని ముందుకు మన నరేంద్ర మోదీ గారికి గిఫ్ట్ ఇవ్వాలని అందరికీ తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.